అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని ప్రజాస్వామిక జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని డిఈఓ కార్యాలయం ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామిక జర్నలిస్టుల యూనియన్ గౌరవ అధ్యక్షులు గోలి ఏడుకొండలు మాట్లాడారు. అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని ప్రజాస్వామిక జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని డిఓ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామిక జర్నలిస్టుల యూనియన్ గౌరవ అధ్యక్షులు గోలి ఏడుకొండలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో ఉన్న అసమానతలను రూపుమాపేందుకు ఎనలేని కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాంగం రూపొందించి ఓటు అనే ఆయుధాన్ని కల్పించిన గొప్ప మహోన్నత వ్యక్తి అని అన్నారు. నేడు దేశంలో కుల వివక్షత ఇంకా కొనసాగుతుందని, ఈ కుల వ్యవస్థను రూపుమాపేందుకు బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తెలగమల్ల దశరథ, అన్నిమల్ల క్రాంతి, చేపూరి అనిల్, బాలరాజు, సిహెచ్ నవీన్, పేరం సుభాష్, వీరుడు వెంకన్న, దారరాజు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాస్వామ్య జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ఈ ఉత్సవాలు చాలా ఘనంగా ఏర్పాటు చేసినందుకు ప్రజాస్వామ్య జర్నలిస్టు యూనియన్ మిత్రులకు అభినందనలు. మిత్రులారా, ఇవాళ దేశంలో మత ఉన్మాదము, కుల ఉన్మాదము పెరిగి, ఇవాళ ప్రాంతీయ ఉన్మాదాలు పెరిగి, ప్రజల మధ్య వేర్పాటువాదం పెరిగి అంబేద్కరిజం మనుగడ పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవాలు, ఈ జన్మదినం సందర్భంగా అంబేద్కర్ యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడడం అంటే అసమానతల మీద విపరీతమైనటువంటి అలుపెరగని పోరాటం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. స్త్రీ పురుష అసమానత్వం మీద, పేద ధనిక అసమానత్వం మీద, చాలా ముఖ్యంగా అంటరానితనం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనం వివక్షత మీద చాలా పోరాటాలు చేశారు. పోరాటానికన్నా ముందు స్వయంగా తాను పాల్గొని పోరాటాలు చేయడం జరిగింది. అంతేకాకుండా తను రచనలు చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రచయిత, ఒక మేధావి, రాజ్యాంగ రచనా శిల్పమే కాకుండా ఈ భారతదేశంలో మరే ఇతర బ్రాహ్మణులు కానీ, వెలమలు కానీ, క్షత్రియులు కానీ, శూద్రులు కానీ అందరూ మిన్నగా 1,00,000 ప్రతులను, 1,00,000 కాపీలను వివిధ రూపాల్లో రచనా వ్యాసంగం చేసినటువంటి రచయిత. అంతేకాకుండా భారతదేశంలో మొట్టమొదటిసారిగా డాక్టరేట్ పుచ్చుకున్నటువంటి మేధావి. అతను రూపాయి అనే ఎకనామిక్స్ మీద రీసెర్చ్ చేసి భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి మూలకారకుడు. అలాంటి రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసిన మూలకారకుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ నోట్ల మీద ఆర్బీఐ ఇప్పటి వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, బొమ్మను ప్రచురించడం లేదు. కానీ ఒక 3 దేశాల రాజ్యాంగాల్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని వివిధ దేశాలు కొన్ని నెంబర్లు కలిగినటువంటి రూపాయల మీద, నోట్ల మీద అంబేద్కర్ బొమ్మను ప్రచురిస్తున్నాయి. కానీ భారతదేశం చాలా వివక్షత చూయిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడానికి కూడా చాలా కాలం పట్టింది. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, వరకట్నం దూర్చాడానికి వ్యతిరేకంగా, సతీసాగమనానికి వ్యతిరేకంగా, విద్యకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా పోరాటం చేశారు. వైష్ణవత్వానికి, శైవత్వానికి, హింసకు వ్యతిరేకంగా పోరాటం చేసి బాబాసాహెబ్ బౌద్ధాన్ని స్వీకరించారు. మహత్తరు పోరాటం చేశారు. ఈ దేశంలో దళితులైన వాళ్ళు, నిమ్న జాతులైన వాళ్ళు అంటరానీయులుగా పరిగణించబడి వాళ్ళు తాగడానికి నీళ్ళు ఇవ్వని పరిస్థితి